నేను చాలా క్లుప్తంగా వాక్యోపదేశం చేయటానికి నిలబడ్డాను. త్వరగా 7 మెట్ల ధ్యానములోకి వెళ్ళిపోదాం. మీ అందరికీ చెప్పేది ఏంటంటే, సినిమాకి వెళ్ళొచ్చిన వారు స్టోరీ చెబుతారు, ఓ సీరియల్ చూచిన వాళ్ళు సీరియల్ చెప్పేస్తారు. కానీ విచారకరం ఏంటంటే, చర్చికి వెళ్ళిన వారు, చర్చికి వెళ్ళి వచ్చిన వాళ్ళు వాక్యం చెప్పలేరు. మందిరానికి వెళ్ళారు, ఈరోజు ఏ వాక్యం చెప్పారంటే చర్చికి వెళ్ళి మొబైల్ చూసుకుంటారు, మొబైల్లో చాటింగ్ చేస్తారు. ఎంత విడ్డూరమో, ఎంత ప్రమాదమో. మొబైల్లో చాటింగ్ చేస్తూ, మెసేజ్లు చూస్తూ, లేక ఏదేదో గీస్తూ, పేపర్ మీద రాస్తూ, అంటే ఏదో బొమ్మలు వేస్తూ, ఏదో రీతిగా వాక్యం ఏంటో మానేస్తారు. 10 మంది అబ్బాయిలు కూర్చున్నారట, అందులో ఒకడు అన్నాడట, 10th క్లాస్ అందరూ, ఒరే నేను ఏమైనా కానీ కష్టపడి ఈ సంవత్సరం 10th క్లాస్ ఎగ్జామ్స్ కష్టపడి నేను ఫెయిల్ అవ్వాలరా అన్నాడట ఒకడు. 9 మంది కలిసి కొట్టేశారట. రే, కష్టపడి పాస్ అవ్వాలనాలా, ఫెయిల్ అవ్వాలనాలరా, ఏమిరా నువ్వు? కష్టపడి ఫెయిల్ అవ్వడం. అలాగే కొంతమంది కష్టపడి మందిరానికి వస్తారు, దూరాల నుంచి వస్తారు, వచ్చిన తర్వాత ఏం చెబుతున్నారో సరిగ్గా వినరు. దేవరాజ్య విషయములు దీనమతిని, దేవరాజ్య విషయములు దీనమతిని వరుసగా నేర్చుకొనువారు వాటి వశము, వరుసగా నేర్చుకొనువారు వాటి వశము. దానముల్ వారి వశమవును కానగల్గు, సుఖము భువి మీద శ్రమలందు శుభము శుభము, సుఖము భువి మీద శ్రమలందు శుభము శుభము. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభువారు జన్మించిన కార్యాన్ని బట్టి క్రిస్మస్ అనబడే పండుగ చేస్తున్నాం. ఆయన జన్మాన్ని తలంచుకొని చేసే పండుగ క్రిస్మస్. రెండవది, ఆయన యెరూషలేమునకు బేత్పగే, బేతనియా గ్రామముల నుండి బయలుదేరి గార్దాబాసీనుడై వెళ్ళిన కార్యాన్ని బట్టి మట్టలాది వారము చేస్తున్నాం. యేసు ప్రభు కల్వరి కొండ మీద సిలువ వేయబడి చనిపోవటాన్ని బట్టి మన యొక్క పాప భారం, వ్యాధి భారం, శిక్ష భారం వహించడాన్ని బట్టి మనమందరము కూడా శుభ శుక్రవారము చేస్తున్నాం. యేసు ప్రభు సమాధిలో నుండి 3వ నాడు తిరిగి లేచారు. ఆయన సమాధిలో లేరు, తాను చెప్పినట్టే లేచారు. యేసు సమాధిలో నుండి లేచిన కార్యాన్ని జ్ఞాపకము చేసుకొని పునరుద్ధాన పండుగ చేస్తున్నాం. యేసు ప్రభువారు పునరుద్ధానమైన తరువాత 40 రోజులకు ఒలీవల కొండపై శిష్యులు 11 మంది ఉండగా పరలోకమునకు ఆరోహణమయ్యారు పరలోకానికి. 120 మంది అపోస్తలులు మేడగదిలో మోకరించారు, 10 రోజులు ప్రార్థించారు. నిజంగా ఈవేళ మనము చేస్తాం ప్రార్థన, కానీ ఆ ప్రార్థన గమనించాం. 10 రోజులు బలంగా ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేస్తుంటే వారి ప్రార్థన పరలోకానికి వెళ్ళిపోయింది. నేను అందుకే చాలా పర్యాయాలు మీకు చెబుతా, ప్రార్థన ప్రయాణం. ఇక్కడ చేసిన ప్రార్థన ఈ స్లాబ్ దాటాలి, ఈ స్లాబ్ దాటి ఆ పైనుండే మేఘాలు ఉంటాయి, మేఘాలు దాటాలి, ఆ మేఘాలు దాటి చంద్రుని దాటి, సూర్యుని దాటి, నక్షత్రాలు దాటి, మోక్షలోకాన్ని దాటి, దేవదూతల్లోకాన్ని దాటి, అన్ని లోకాల కంటే పైన దేవలోకములో
మహిమ సింహాసనముపై ఉన్న దేవుని పాదాలకి తగలాలి ప్రార్థన. ఎంత దూరమో ప్రార్థన. బోలో యేసు మహారాజుకో. అందుకనే ప్రార్థించే వాళ్ళు మోకరించి చెయ్యాలా, కూర్చుని చెయ్యాలా? అంటే అంత దూరం నీవు చేసే ప్రార్థన ఇక్కడే ఉండాలంటే నీ ఇష్టం. నీ ప్రార్థన ఇక్కడే ఉండాలంటే నువ్వు పండుకునే చెయ్యి. ఏమంటాం? ఇక్కడే ఉండాలంటే నీ ప్రార్థన ఇక్కడే ఉండాలి, ఈ స్లాబే దాటకూడదు అని అనుకుంటే నీవు ఇక్కడే నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి. కానీ నీ ప్రార్థన అక్కడికి వెళ్ళాలంటే విశ్వాసముతో ప్రార్థన చేయాలి. అందుకే బైబిల్లో చాలా ప్రార్థనలు ఉన్నాయి. సామాన్య ప్రార్థన, కన్నీటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, రోదన ప్రార్థన. కన్నీటి ప్రార్థన, ప్రార్థనలో ప్రార్థన ఏమిటంటే కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఆసక్తి ప్రార్థన. ఏలియా గారు ఆసక్తితో ప్రార్థన చేశారు. మరొకటి అత్యాసక్తి ప్రార్థన, మరో ప్రార్థన రోదన ప్రార్థన, ఏడో ప్రార్థన దైవ శక్తి ప్రార్థన. బోలో యేసు మహారాజుకు. ప్రియులారా, ఈ యొక్క 10 రోజులు ఈ 120 మంది వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఏం జరిగింది? వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని పరలోకములో నుండి దేవుని శక్తి ఆ 120 మంది పైకి వచ్చేయటం జరిగింది. అంటే మనం ఎప్పుడైనా ప్రార్థన చేస్తుంటే పరలోకము తెరవబడి పరలోకములో నుండి దేవుని శక్తి ఈ భూమి పైకి వచ్చేయాలి. పరమందున్న యేసు ప్రభువే నువ్వు మోకరించిన చోటుకు వచ్చేయాలి, నువ్వు ప్రార్థన చేసే చోటుకు వచ్చేయాలి. ప్రియులారు, గమనించే మాట ఏమిటంటే 7 అంశాలు మీకు చెప్పాలని చెప్పి నేను భావిస్తున్నా. అందరూ జాగ్రత్తగా వినండి, నేను చెప్పేది వినండి. మొదటి మాట ఏమిటంటే పణము. అందరూ అనండి, పణం. నేను 7 మాటలు చెబుతాను. మిమ్మల్ని ఎవరిని అడిగినా మీరు చెప్పేయాలి, ఎవరిని లేపినా అడిగితే చెప్పేయాలి. మొదటి మాట ఏమిటంటే పణము. మీ పణం అనే మాట మీ ఇంట్లో వాడారా, వాడలేదా? వాడారు. మీరు వాడారు. మీ పిల్లలతో మీరేం చెప్తారంటే, నీ కుమారునితో, ఒరే నా ప్రాణాన్ని పణముగా పెట్టి మిమ్మల్ని చదివిస్తున్నానురా అనరా? నా ప్రాణాన్ని పణముగా పెట్టానురా, నా ప్రాణాన్ని పణముగా పెట్టి నేను నిన్ను చదివిస్తున్నాను. గమనించే మాట ఏమిటంటే నా ప్రాణాన్ని మీకు పణముగా పెట్టాను. వినాలి. గమనించే మాట ఏమిటంటే ప్రాణాన్ని పణముగా పెట్టాను అని అంటారు. అలాగే గమనించే మాట ఏమిటంటే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువే మనందరి కొరకై, మన పాపముల నిమిత్తమై యేసు ప్రభువే ఆయన ప్రాణాన్ని పణముగా దేవుడు పెట్టారు మన కొరకై యేసువారు. అందుకనే దేవుని యొక్క వాక్యములో వ్రాయబడిన మాటలు చూస్తే అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 28వ వచనములో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం, యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రాణాన్ని పణముగా పెట్టారు. మొదటి మాట ఏమిటంటే పణము. రెండోది ఏమిటంటే గణము. రెండోది చదవండి అక్కడ. రెండో మాట, మొదటిది ఏంటంటే పణము, రెండోది గణము. గణము అనే మాటకి మీరు డిక్షనరీ చూస్తే సముదాయము. పణము అనగా సముదాయము లేక సంఘము. అందరూ వినాలి ప్రియులరా. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడి చనిపోవడాన్ని బట్టి ఈ లోకములో ఉన్నది ఏమిటంటే, యేసు రక్తమును బట్టి కొనబడినది ఏమిటంటే, సంపాదించినది ఏమిటంటే క్రైస్తవ సంఘము అనబడేటువంటి గణము తయారయ్యింది. క్రైస్తవ సంఘం అనబడేటువంటి సముదాయం
క్రైస్తవ సంఘం అనబడేటువంటి సంఘమే, క్రైస్తవ సంఘము అనబడేటువంటి సముదాయమే ఎవరిలో నుంచి వచ్చింది? క్రీస్తులో నుంచి వచ్చింది. మొదటిదేమిటి? మొదటి మాట ఏంటి? అందరూ చెప్పారు, గట్టిగా చెప్పారు. మొదటి మాట ఏంటి? పణం. రెండో మాట ఏమిటి? గణం. వినాలి ప్రియులారా, సంఘము. సంఘము ఈ లోకములో యేసు ప్రభు సిలువ వేయబడి చనిపోయి సంఘాన్ని సంపాదించారు. మీరు ఉద్యోగము చేసి మీరు జీతాన్ని సంపాదిస్తారు, వ్యాపారాలు చేసేవాళ్ళు లాభాన్ని, పనికెళ్ళేవాడు కూలి సంపాదిస్తారు, విత్తనాలు చిమ్మే వ్యక్తులు పంట సంపాదిస్తారు, విత్తనాలు చిమ్మేటువంటి వ్యక్తులు పంట సంపాదిస్తారు. గమనించే మాట ఏమిటంటే పంట సంపాదిస్తారు. ఈ యేసునాథుడే ఆయన ప్రాణాన్ని పణముగా పెట్టి ఈ లోకములో సంపాదించింది ఏమిటంటే సంఘం. క్రైస్తవ సంఘం, క్రీస్తు సంఘం, విశ్వాస సంఘం, జేసుల సంఘం, క్రైస్తవ సంఘం. ఈ సంఘమే 2000 సంవత్సరాలైనా దెబ్బతినలేదు. క్రైస్తవుల్నే రంపాలతో కోసి చంపారు, గొడ్డలతో నరికి చంపారు, చెట్ల కొమ్మలకు వేలాడదీసి చంపారు, అగ్నిలో వేసి కాల్చి చంపారు, జీవ సమాధి చేశారు. అయినా కానీ ఇప్పటి వరకు సంఘం చెక్కు చెదరలేదు. కారణం ఏమిటంటే యేసు రక్తము ద్వారా వచ్చినటువంటి సంఘనము గనుక, పణము ద్వారా ప్రాణాన్ని పణంగా పెట్టి ఈ ఘనాన్ని, ఈ సముదాయాన్ని యేసు వారు సంపాదించుకున్నారు. మొదటి మాట పణమైతే రెండోది గణము. గణమనగా సంఘము, గణమనగా సంఘము. మూడోది ఏమిటంటే గుణము. ఏంటి చెప్పండి? రెండో దానికి మీరు ఆ వచనాన్నే మొదటిసారి రాసిన దాన్నే రాసుకోవచ్చు. లేదంటే గమనించే మాట ఏమిటంటే రెండో అంశముగా ఆ యొక్క ఎఫెసీ పత్రిక 4:13 పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు అని వ్రాయబడింది. అక్కడ గమనించే మాట ఏమిటంటే ఈ యొక్క గణము, ఈ గణము యొక్క రీతి చూస్తే సంఘము పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 2:9 అక్కడ గణమును మనం చూస్తాం. బోలో యేసు మహారాజుకు గణాన్ని గూర్చి చూస్తాం. అదేమిటంటే అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. మనం ఎవరు సొత్తట? దేవుని సొత్తట. మనం ఎవరమాట? ఏర్పరచబడిన వంశం. ఈ గణానికి పేర్లు ఏమిటంటే, ఈ గణమునకు పేర్లు ఏమిటంటే ఏర్పరచబడిన వంశము. ఈ గణమునకు పేరేమిటంటే రాజులైన యాజక సమూహము. అనగా రాజులట. ఈ గణము, ఈ సముదాయము రాజులు, ఈ సముదాయము యాజకులు, ఈ సముదాయము దేవుని సొత్తు. అనగా పణము ద్వారా వచ్చింది గణమని గుర్తించాలని మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాం. ఇక మూడవదిగా చూస్తే గుణము. అందరు వినాలి ప్రియులారా. మొదటిది ఏమిటంటే పణము, రెండోది ఘనమైతే మూడోది గుణము. నీ గుణం బాలేదు, నీ గుణాలు బాలేదంటారు. అంటే గుణం అంటే ఏంటి? గుణము అనగా లక్షణం. అలాగే గమనించే మాట ఏమిటంటే మనలో, సంఘములుగా ఉండే మనలో, దేవుని బిడ్డలుగా ఉండేటువంటి మనలో ఏముండాలంటే దేవుని లక్షణములు మనలో కనిపించాలి. దేవుని లక్షణములు. యేసు ప్రభు పరిశుద్ధుడు, మనం ఎవరము? పాపులమా? ఇంతకు ముందు పాపివే, నువ్వు మారితే పరిశుద్ధుడవు. ప్రభు యేసుని బట్టి పరిశుద్ధుడవు నీవు. పరిశుద్ధత లేకపోతే, ఆ గుణము లేకపోతే, మనలో ఎవరిలోనైనా కానీ పరిశుద్ధత లేకపోతే, ఈవేళ చాలా మంది బైబిల్ చదివే వాళ్ళు, విశ్వాసులే, భక్తి కలిగిన వాళ్ళే పరిశుద్ధత కోల్పోతున్నారు.
పరిశుద్ధత పోగొట్టుకుంటున్నారు, ఆ గుణాన్ని కోల్పోతున్నారు, యేసు ప్రభు యొక్క లక్షణాలు కోల్పోతున్నారు, పడిపోతున్నారు. కొంతమంది సంపాదించుకోవట్లేదు. యేసు ప్రభునే ప్రపంచమంతా వెంబడించడానికి కారణం ఏంటంటే యేసు లాంటి వారు ఎవరు లేరు. యేసు ప్రభు పరిశుద్ధుడు, ఆయన లాంటి పరిశుద్ధులు ప్రపంచములో ఎవరు. రెండో పత్రిక కొరింథీ 3:18 చూస్తే మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే వినాలి ప్రియులారా. మనం ఎలా మార్చబడాలిట? దేవుని పోలికగా, దేవుని ఆత్మ చేత, దేవుని పోలికగా, దేవుని లక్షణములతో మనందరము కనబడాలి, దేవుని పోలికగా మార్చబడాలి. ఇదే బోలో యేసు మహారాజుకో. దీని పేరే గుణము అనబడే వాస్తవాన్ని గమనించాలి. ఈరోజు నేను అడుగుతున్నాను, దేవుని యొక్క లక్షణములు నీలో ఎన్నున్నాయి? మూడోది గుణం. ఆ గుణాలు ఎన్నున్నాయి? గుణములు నీలో ఎన్నున్నాయి? దేవుని లక్షణములు నీవెన్ని సంపాదించావు? అందుకనే రోజు తెల్లవారుజామున 3 గంటలకు లేచి, లేక 4 గంటలకు లేచి మోకాళ్ళ మీద ఉండి 2 చేతులు జోడించి, దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము, అందరి కనబడము, అందరితో మాట్లాడు అని కనిపెడితే దేవుని గుణములు నీలోనికి వస్తాయి. మొదటిది ఏంటి చెప్పండి? అందరు చెప్పాలి. మొదటిది ఏంటి? పణము. రెండోది ఘనము. మూడోది పణము. మూడోది ఘనము. నాలుగోది ఏమిటంటే రుణం. నాలుగోది ఏమిటంటే రుణం. చాలా మంది అంటారు, మీకు మేము రుణం ఉన్నాం. నీకు రుణం ఉన్నాను నేను, నా కూతురు పెళ్లికే నువ్వు డబ్బులు ఇచ్చావు, నీకు నేను రుణం ఉన్నాను, రుణపడ్డాను. అందుకనే మనందరము కూడా ఆ యొక్క దేవుని యొక్క రుణం తీర్చుకోవటానికి మనం ఏమంటామంటే స్తుతులు చేస్తాం. స్తుతులు ఏమిటంటే దేవుని రుణాన్ని తీర్చుకునే కార్యాలవి. 119వ దావీదు సంకీర్తన 119:164 వ్రాయబడిన మాట మనము చూస్తే, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. ఏమంటున్నారు ఇక్కడ దావీదు? దినానికి 7 మార్లు స్తుతించుతున్నా. ఎందుకు స్తుతి? రుణము తీర్చుకోవడానికి స్తుతి. రుణము తీర్చుకోవడానికి స్తుతి. నీ వీధిలో వాడికే సువార్త చెబుతున్నావు చూడు, అది దేవుని రుణము తీర్చినట్లు. సువార్త చెబుతున్నావే, నీ సాక్ష్యము చెబుతున్నావే. ఒకటి సాక్ష్యము, రెండోది సువార్త, మూడోది బోధ. నువ్వు మొదటిలో సాక్ష్యం చెప్పాలి, అది గమనించాలి. తర్వాత సువార్త చెప్పాలి, ఆ తర్వాత బోధ చెప్పాలి. బోధ అంటే మర్మములతో కూడిన విషయాలు. ఈ 3 చెబుతుంటే నీవు దేవుని రుణము తీర్చినట్లు. నువ్వు మోకాళ్ళుని ప్రపంచ పటములో సిలువ జెండా రెపరెపలాడాలి అని ప్రార్థన చేస్తే దేవుని రుణాన్ని తీర్చినట్లు. రోజుకి ఒక్కరికైనా సువార్త చెబితే, ఒక్కరికైనా యేసు ఎవరో చెబితే దేవుని రుణాన్ని నీవు తీర్చుచున్నట్లు. ఇక 5వది ఏంటి చెప్పండి, ముగించేస్తున్నా. 5వది ఏంటి? రణం. రణము అంటే, రణం అంటే ఆ ఊర్లో భయంకరంగా రణం జరుగుతుంది. రణం అంటే ఏంటి? పోరాటం, కొట్లాటలు, విభేదాలు. రణం, యుద్ధం. రణం అనగా యుద్ధం. మీ అందరికీ చెప్పేది ఏమిటంటే, మీరు యుద్ధం చేస్తున్నారా? ఇంటి పక్కోళ్ళు కొట్టేస్తున్నారా? ఇంటి పక్కోళ్ళు కొట్టేస్తున్నాం, అవునయ్యా రణం అంటారేమో. లేకపోతే పురుషులేమో, నా భార్యను కొడుతున్నా, రణం. నా భార్యకి నాకు రణం, అన్నదమ్ములకి రణం, అక్క చెల్లెళ్ళకి రణం. వినాలి ప్రియులారా, ఇట్లాంటి దాంట్లో ఉండొద్దు. ప్రేమించండి. రణం ఏమిటంటే సైతానుతో మనకి పోరాటం. సైతానుతో పోరాటం. బోలో యేసు మహారాజుకు. ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయం 12వ వచనం నుంచి 16వ వచనం వరకు చూస్తే, మనం పోరాడినది శరీరులతో కాదు, కానీ
దురాత్మలతో పోరాడుతున్నాం. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో మనం పోరాడుచున్నాం. మనందరము పోరాడాలి. సైతానుతో పోరాడాలి, పాపముతో పోరాడాలి, పాప ఫలితాలతో పోరాడాలి. పోరాడపోతే నువ్వు ఓడిపోతావు, పోరాడపోతే నువ్వు పడిపోతావు, పోరాడపోతే దేవుళ్ళలో నుంచి బయటికి వెళ్ళిపోతావు. యేసు ప్రభు ఏమన్నారు? జయించువానికి సింహాసనం ఇస్తాను, జయించువానికి జీవ కిరీటం ఇస్తాను, జయించువానికి జీవవృక్ష ఫలములు ఇస్తాను, జయించువానికి మరుగయ్యున్న మన్నా ఇస్తాను, జయించువానికి తెల్లని వస్త్రాలు ఇస్తాను, జయించువాని పేరు జీవ గ్రంథములోంచి తుడిచిపెట్టను, జయించువానికి తెల్ల రాతిని ఇస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. గనుక ప్రభునందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, 5వది ఏమిటంటే రణం. ఇక 6వది ఏమిటంటే హరణము. చూడండి ఒకసారి, 6వది చదవండి ఒకసారి, 6వది చదవండి. హరణము. 6వది ఏమిటంటే హరణము. బోలో యేసు మహారాజుకో. దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే స్తుతి కలుగును గాక. బోలో యేసు మహారాజుకో. హరణం అంటే, హరణం అనగా లాక్కెళ్ళిపోవటం, హరణం అనగా తీసుకెళ్ళిపోవటం, హరణం అనగా గమనించే మాట ఏమిటంటే, హరణము అనబడేటువంటి మాటకు అర్థం ఏమిటంటే, హరణం అనగా కొనిపోవటము, కొనిపోవడము. హరణం, కొనిపోవటం. యేసు ప్రభు మరలా వస్తున్నారు. యేసు ప్రభు చెప్పారు, నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మను తీసుకొని పోవుదును, నా యొద్ద ఉండుటకు మిమ్మను తీసుకొని పోవుదును. అదే ఆ తీసుకొని పోవడమే హరణము. హరణము. ఇక 7వదిగా చూస్తే గగనము. చెప్పండి, గగనము. గగనము అనగా ఏంటి? గగనం అంటే ఆకాశం. యేసు ప్రభు ఆర్భాటముతో తెస్సలోనికయ మొదటి పత్రిక 4:16-18 వరకు చూస్తే ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదలలేదురు. ఆ మీదట సజీవులపై నిలిచి ఉండి మన వారితో కూడా ఆకాశం ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు కొనిపోబడదు. ఆకాశ మండలం. బోలో యేసు మహారాజుకు. ఈ ఆకాశ మండలమే గగనము అనే వాస్తవాన్ని గుర్తించాలని మీ అందరికీ తెలియచేస్తున్నాం. ఒకసారి అందరూ చదివేయండి. మొదటిది ఏంటి? పణం. 2 గణం. 3 గుణం. 4 రుణం. 5 రణం. 6 హరణం. 7 దేవునికే మహిమ కలుగును గాక.